Our next topic is graph. Graph means if any electrical network, like this one is an example of electrical network. Any electrical network we are converting into graphical representation with line segment. So line segment in the sense like this. So these are all line segments. So we are converting any electrical network with graphical representation of line segment of each and every branch. Simply I have written here graphical representation of given electrical network. క్లారిటీగా చెప్పుకోవాలి అంటే ఒక ప్రాపర్ వేతో చెప్పుకోవాలి అంటే ఏదేని ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్ని తీసుకున్నట్లయితే ఆ ఎలక్ట్రికల్ నెట్వర్క్లో ఉన్నటువంటి ప్యాసివ్ ఎలిమెంట్స్ అండ్ యాక్టివ్ ఎలిమెంట్స్, సోర్సెస్ అన్నీ కూడా యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్సెస్ ప్యాసివ్ ఎలిమెంట్స్. సో ఈ ప్యాసివ్ ఎలిమెంట్స్ అండ్ యాక్టివ్ ఎలిమెంట్స్ని మనం రిమూవ్ చేసేసి ఒక లైన్ సెగ్మెంట్ తోటే మనము ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తాము. ఓకేనా, దీన్నే మనం గ్రాఫ్ అంటాం అన్నమాట. ఎనీ ఎలక్ట్రికల్ నెట్వర్క్ వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ విత్ లైన్ సెగ్మెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. అండ్ దేర్ ఈస్ ఎ కండిషన్స్, కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఈ ఎలక్ట్రికల్ నెట్వర్క్ని గ్రాఫ్గా కన్వర్ట్ చేయడానికి. కండిషన్స్ ఏంటంటే రెండే కండిషన్స్. ఒకటి ఏంటంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్సెస్, ఈ 3 ఎలిమెంట్స్ని మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ప్యాసివ్ ఎలిమెంట్స్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం, అంటే సింపుల్గా చెప్పాలంటే లైన్ సెగ్మెంట్గా డ్రా చేస్తాం అనమాట. షార్ట్ సర్క్యూట్ అంటే లైన్ సెగ్మెంట్గా. ఓకేనా. అండ్ నెక్స్ట్ యాక్టివ్ ఎలిమెంట్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? కరెంట్ సోర్స్ అండ్ వోల్టేజ్ సోర్సు. ఇందులో వోల్టేజ్ సోర్స్ని వచ్చి షార్ట్ సర్క్యూట్ చేస్తాము, అంటే సింపుల్గా ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేస్తాము. అదే నీకు కరెంట్ సోర్సెస్ ఇచ్చినట్లయితే నెట్వర్క్లో ఆ కరెంట్ సోర్సెస్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాము. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ చూడండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఎ వోల్టేజ్ సోర్స్ అండ్ దిస్ ఈజ్ ఎ కరెంట్ సోర్స్ అండ్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ కాంబినేషన్ కూడా ఉండొచ్చు ఒక బ్రాంచ్లో. ఓకేనా, ఒక బ్రాంచ్లో కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ కూడా ఉండొచ్చు, లేదా ఓన్లీ సింగిల్ బ్రాంచ్ అయినా ఉండొచ్చు, సింగిల్ ఎలిమెంట్ అయినా ఉండొచ్చు అనమాట ఈచ్ అండ్ ఎవరీ బ్రాంచ్లో. సో ఒక బ్రాంచ్ అంటే మనం ఎట్లా కన్సిడర్ చేసుకుంటామంటే 2 నోడ్స్ పాయింట్ మధ్యలో ఉన్నటువంటి దాన్నే మనం బ్రాంచ్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇండక్టెన్స్ అనేటువంటి ఒక బ్రాంచ్ ఉంది. సేమ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఈ నోడ్ పాయింట్ నుంచి ఈ నోడ్ పాయింట్ వరకు ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటే బ్రాంచి, బట్ కానీ అంటే 2 నోడ్స్ మధ్యలో ఒకటే బ్రాంచ్ ఉంది, బట్ కానీ ఆ ఒక్క బ్రాంచ్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 2 నోడ్ పాయింట్స్లో ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు, దాన్ని ఒక బ్రాంచ్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. దాన్ని మొత్తాన్ని ఒక లైన్ సెగ్మెంట్గా మనం డ్రా చేసుకుంటాం అనమాట నార్మల్గా. ఓకేనా. సో ఇందులోకి వెళ్ళి ఏదైతే మనకి వోల్టేజ్ సోర్స్ ఉందో అది షార్ట్ సర్క్యూట్ కాబట్టి అది మొత్తాన్ని ఒక లైన్ సెగ్మెంట్గా డ్రా చేసాము. ఓకేనా. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఇది మొత్తం కూడా ఒక లైన్ సెగ్మెంట్గా డ్రా చేసాము. ఓకేనా. నెక్స్ట్ ఈ కెపాసిటెన్స్ని ఒక లైన్ సెగ్మెంట్గా డ్రా చేసాము. తర్వాత పైన ఉన్నటువంటి ఇండక్టర్, కెపాసిటర్ అండ్ రెసిస్టర్ని ఒక లైన్ సెగ్మెంట్గా డ్రా చేసాము. ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది చూసారు, ఆ కరెంట్ సోర్స్ని మనం ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేసాం. సో అదే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ని మనం ఒక లైన్ సెగ్మెంట్గా డ్రా చేసాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ని మనం ఒక లైన్ సెగ్మెంట్గా డ్రా చేసాము. ఓకేనా. సో ఓన్లీ కరెంట్ సోర్స్ మాత్రము మనం ఇచ్చినటువంటి కండిషన్స్లో కరెంట్ సోర్స్ ఏంది? ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఆ కరెంట్ సోర్స్ మాత్రం ఓపెన్ సర్క్యూట్ చేసాము. అందువల్ల నీకేం చేస్తున్నావు అంటే ఈ ఓపెన్ సర్క్యూట్ చేసినటువంటి దీన్ని తీసేసి డైరెక్ట్గా రిమైనింగ్ ఆల్ బ్రాంచెస్ని నేను ఇట్లా ఒక గ్రాఫ్గా డ్రా చేశాను. యాక్చువల్గా ఇక్కడ ఇంకో లైన్ సెగ్మెంట్ ఉంది, ఆ లైన్ సెగ్మెంట్ నేను మిస్ చేశాను ఇక్కడ. సో అందుకని మళ్ళీ ఇప్పుడు డ్రా చేశాను, ఒకసారి చూసుకోండి. సో ఇదేమో నాన్ ఓరియంటెడ్ గ్రాఫ్, సేమ్ అదే గ్రాఫ్ ఇక్కడ మళ్ళీ ఓరియంటెడ్ గ్రాఫ్, డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి.
అయితే ఈ గ్రాఫ్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి నాన్ ఓరియంటెడ్ గ్రాఫ్ లేదా నాన్ డైరెక్టెడ్ గ్రాఫ్. నాన్ ఓరియంటెడ్ గ్రాఫ్, నాన్ డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏం లేదు, ఏ గ్రాఫ్కి అయితే ఎటువంటి డైరెక్షన్స్ మనం ఇవ్వకుండా ఉంటాయి. అంటే డైరెక్షన్స్ అంటే ఏంటంటే ఒక నెట్వర్క్లో ఫ్లో ఆఫ్ కరెంట్ యొక్క డైరెక్షన్స్ని మనం డైరెక్షన్స్గా తీసుకుంటాం. ఆ గ్రాఫ్లో ఎట్లాంటి డైరెక్షన్స్ మెన్షన్ చేయకపోతే దాన్ని మనం నాన్ డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం అనమాట. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఇది డైరెక్టెడ్ గ్రాఫ్ లేదా ఓరియంటెడ్ గ్రాఫ్ అంటాం. సో ఈ డైరెక్టెడ్ అండ్ ఓరియంటెడ్ గ్రాఫ్లో ఏమవుతుంది అంటే ఏవైతే మనము బ్రాంచెస్ని లైన్ సెగ్మెంట్స్గా తీసుకున్నామో ఆ బ్రాంచ్ యొక్క ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్స్ని తీసుకుంటాం అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ టు నోడ్ పాయింట్. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ నోడ్కి అయితే ఏ అనేటువంటి ఏదైతే బ్రాంచ్ ఉందో అదే లైన్ సెగ్మెంట్ ఉందో అది ఇన్కమింగ్గా ఉందన్నమాట. ఓకేనా, అదే 4కి అయితే అవుట్ గోయింగ్గా ఉందన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనము డైరెక్షన్స్ ఇస్తే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి లేదా ఈచ్ అండ్ ఎవ్రీ ట్విగ్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ సెగ్మెంట్కి మనం డైరెక్షన్స్ ఇస్తే మనం దాన్ని ఓరియంటెడ్ గ్రాఫ్ లేదా డైరెక్టెడ్ గ్రాఫ్ అని అంటాం అనమాట. సో వీ హ్యావ్ ఎ 2 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. వన్ ఈజ్ ఎ ఓరియంటెడ్ ఆర్ ఎ డైరెక్ట్ name itself indicates directed graph in the sense directions to giving the directions for each and every branch. So flow of current direction adi okayna, oka node point nunchi flow of current direction anedi incoming ga unda out going ga unda okayna, adi directions ichedi danni manam oriented graph ani kuda antam. adi etlanti directions lekunda just network nunchi manamu oka graph line segment dwara oka graph ni draw cheste danni manam non directed గ్రాఫ్ ఆర్ అదర్వైజ్ నాన్ ఓరియంటెడ్ గ్రాఫ్ అని అంటాం. సో నాన్ ఓరియంటెడ్ అన్నా నాన్ డైరెక్టెడ్ అన్నా ఒకటే, ఓరియంటెడ్ అన్నా డైరెక్టెడ్ అన్నా ఒకటే. ఓకేనా, సో ఇంతకుముందు ఏదైతే మనం ప్రీవియస్లో మనం ఇది చెప్పుకున్నామో దీనికి నేను ఇక్కడ డైరెక్టెడ్ గ్రాఫ్స్ని డ్రా చేశాను. ఈ విధంగా ఇచ్చినటువంటి నెట్వర్క్లో కనుక డైరెక్షన్స్ వాళ్ళే కనుక ఎగ్జామ్లో ఇచ్చేసినట్లయితే దానికి మనం గ్రాఫ్ సేమ్ అదే డైరెక్షన్స్లో డ్రా చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమో అవుట్ గోయింగ్, ఇక్కడ అవుట్ గోయింగ్, ఇక్కడ అవుట్ గోయింగ్, ఇక్కడ అవుట్ గోయింగ్, ఇక్కడేమో ఇన్కమింగ్ ఫర్ దిస్ నోడ్ అండ్ ఫర్ దిస్ వన్ అవుట్ గోయింగ్ అండ్ ఫర్ దిస్ వన్ incoming. If any case in an exam, I mean either that one is an external exam or internal exam, in the given network they given directions, definitely you should have to take only those directions only. If they did not give any directions, you have to take your own directions for a graph. Okay, and you remember here not given any directions, so any directions not given, but flow of current direction given upward direction here, and here voltage source plus and minus mentioned here. It's mean always the flow of current positive to negative only. That's why I am going to take here also. So the directions of the network is so in this direction and in this direction, in this direction and downward direction, and as well as downward direction. Same directions I have taken in a graph sheet also. So one important point is, if any case in a given network they given directions in external exam, I mean in question, so you have to take those directions only in a graph sheet also. If any network they did not give any directions in the given network, then you have to take your own directions in the graph. But it's based on the power supply only, you have to take, it's better. Okay.